కన్ను మూస్తే జననం, కన్ను తెరిస్తే మరణం. జీవితం అనే ప్రయాణం ఇప్పుడు ప్రమాదమైపోయింది. ఒకప్పుడు జీవితం విలువైనది అని చెప్పేవారు. ఇప్పుడు బతుకే ప్రమాదమైపోయింది. ఒక నిమిషం ముందు నవ్వుతున్నవాడు మరో నిమిషం తర్వాత రక్తపు మడుగులో పడి ప్రాణం విడుస్తున్నాడు. ఏంటో ఈ దేశం మీద పడిన రక్త భ్రాంతి. గత నెల రోజులుగా తెలుగునాట ప్రతిరోజు ఒక కొత్త దుఃఖం తెరుచుకుంటుంది. కర్నూలు బస్సు ప్రమాదం జ్ఞాపకం ఇంకా చెరిగిపోకముందే కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు గాలిలో కలిశాయి. ఇప్పుడు ఆ గాయాలు ఇంకా మానకముందే తాండూరులో మరో బస్సు ప్రమాదం. 20 మందికి పైగా ప్రాణాలు బలయ్యాయనే సమాచారం. రోడ్డుపై రక్తం ఏరులై పారుతుంది. అమాయకుల కలలు, కుటుంబాల ఆశలు, పిల్లల భవిష్యత్తులు ఆ రక్త ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. ప్రకృతి పగబట్టిందా లేదా మనమే మన ప్రాణాలతో ఆడుకుంటున్నామా? వర్షాలు పడతాయి, రహదారులు రోడ్డుపై మృత్యు తాండవం చేస్తున్నాయి. కానీ వాటికి ఎదుర్కొనే సదుపాయాలు ఎక్కడా? రోడ్లు బాగుపడటానికి బడ్జెట్ కేటాయిస్తారు, కానీ పనులు మాత్రం అర్ధాంతరంగా వదిలేస్తారు. ప్రమాదం జరిగిన తరువాతే అధికారుల కళ్ళు తెరుస్తాయి. అప్పుడు కూడా కొంతకాలం వార్తల్లో హడావిడి, తర్వాత మళ్లీ మౌనం. మళ్లీ కొత్త ప్రమాదం వచ్చే వరకు అదే కథ. ప్రతి రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు లేనివి, డివైడర్లు చెదిరిపోయినవి, సిగ్నల్లు పనిచేయనివి ఇవే ప్రాణాలు తీస్తున్నాయి. వాహనదారుల్లో కూడా నిర్లక్ష్యమే. ఏమవుతుంది మరి ఒక్కసారి కదా అనేది చావుకు ఆహ్వానం పలుకుతుంది. ప్రతి ప్రమాదం తర్వాత మిగిలేది కన్నీళ్లు మాత్రమే. మృతుల కుటుంబాలు ఒకటే మాట అంటాయి, ఇంకెవ్వరికీ ఇలా జరగకూడదు. కానీ ఆ మాటలు గాలిలో కలిసిపోతాయి. ఎందుకంటే తదుపరి ప్రమాదం మళ్లీ ఆ శబ్దాన్ని ముంచివేస్తుంది. తాండూరు ప్రమాదం చూసిన వారు చెబుతున్నారు. ఒక మలుపు వద్ద డ్రైవర్ కంట్రోల్ కోల్పోయాడు. కొన్ని సెకన్ల వ్యవధిలోనే బస్సు తలకిందులైంది. అది కేవలం ఒక ప్రమాదం కాదు, వందల కుటుంబాల గుండెల్లో పూడ్చలేని దైన్యం. ఆ ప్రయాణికుల్లో కొందరు తమ పిల్లలతో పండుగకు వెళ్తున్నారు, మరికొందరు ఉద్యోగాల కోసం బయలుదేరారు. కానీ వారి ప్రయాణం గమ్యం చేరలేదు, నేరుగా మృత్యులోకానికి వెళ్లిపోయింది. భారతదేశం ప్రపంచంలోనే రోడ్డు ప్రమాదాల రేటులో అగ్రస్థానంలో ఉంది. ప్రతి ఏటా లక్షలాది ప్రమాదాలు, లక్షల ప్రాణ నష్టాలు. ప్రతి మినిస్టర్ భద్రతా చర్యలు తీసుకుంటామంటారు, కానీ మార్పు కనిపించదు. బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లు సరిగ్గా పరిశీలించకుండా రోడ్డు మీదకు పంపడం, డ్రైవర్లను తగిన విశ్రాంతి లేకుండా రాత్రింబవళ్లు పనిచేయించడం, లంచాల కోసం సేఫ్టీ చెక్లను మినహాయించడం ఇవన్నీ నేరాలే. ఈ నేరాలకు బాధ్యులు ఎవరు? ప్రజల ప్రాణాలు పణంగా పెడుతున్న అధికార యంత్రాంగమేనా, లేక రాజకీయ లాభ నష్టాల కోసం కళ్ళు మూసేసిన పాలకులా? సమాజంలో మన బాధ్యత కూడా అంతే ముఖ్యమైనది. రోడ్డు మీద నిబంధనలు పాటించడం కేవలం పోలీస్ భయంతో కాకుండా మన జీవితం కోసం కావాలి. డ్రైవింగ్ అంటే మోటార్ పట్టి వేగం పెంచడం కాదు, అది ఒక నియంత్రణ, ఓర్పు, మరొకరి ప్రాణం విలువ తెలుసుకోవడం. నా వల్ల ఎవరూ చనిపోకూడదు అనే భావన ప్రతి డ్రైవర్లో ఉండాలి.